రైట్. బ్లాక్ బోర్డ్. సో ఈ రోజు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీ అనేది మనం లైఫ్లో కానీ డేలో కానీ ప్రతిరోజు కూడా యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పండి. ఐపీఎల్ జరుగుతుంది కదా, ప్రాబబిలిటీలు అందరూ గెస్ చేసేస్తారు కదా. ఎస్, ఐపీఎల్. సో అసలు ఒక కాయిన్ ఉంది. ఈ కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి, హెడ్, టైల్. మీరు ఒక కాయిన్ని ఫ్లిప్ చేసినప్పుడు మీకు ఏ రిజల్ట్ వస్తుంది? మీరు ఒక కాయిన్ని ఫ్లిప్ చేసినప్పుడు ఏది వస్తుంది? ఏది పడుతుంది? మీరు ఎగ్జాక్ట్ గా చెప్పగలరా? చెప్పలేను. చెప్పలేం. చెప్పగలరా? చెప్పలేరు కదా. చెప్పలేను. సరే, అది చెప్పలేరు. ఓకే, ఇప్పుడు మీరు అందరూ వెదర్ రిపోర్ట్స్ ఫాలో అవుతారు కదా. 100% ఉంటాయా? 100% యాక్యురేట్ ఉండదు. ఓకే, కొన్ని సార్లు అవుతుంది, కొన్ని సార్లు అవ్వదు. అవ్వదు. యాక్యురసీ చాలా తక్కువ ఉంటుంది. సరే, మనకి స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్స్ ఇస్తా ఉంటారు కదా అందరూ. అవును, ఈ 1 కింద పెరగచ్చు. ఈ 100% అవుతాయా? అవుదండి. అది కాదు. ఏంటిది? ఒక సింపుల్ థింగ్ చెబుతున్నా చూడండి. 2 సైడ్స్ ఉన్న ఒక కాయిన్ ని మనం ఫ్లిప్ చేస్తేనే ఏది పడుతుందో మనం చెప్పలేం. అవును. అట్లాంటిది ఇన్ని ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఇది ఒక స్టాక్ మార్కెట్ లో ఒక స్టాక్ ప్రైస్ ని డిసైడ్ చేయాలంటే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, మల్టిపుల్ ఈవెంట్స్ పడతాయి. కాంపిటేటివ్ కంపెనీకి సంబంధించినవి అవ్వచ్చు, ఆ కంపెనీకి సంబంధించిన రిజల్ట్ అవ్వచ్చు, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఒక్క నిమిషం అండి. ఓకే, సరే అండి. సో ఒక స్టాక్ మార్కెట్ లో ఉండే ఒక కంపెనీ యొక్క భవితవ్యాన్ని డిసైడ్ చేయాలంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ కంట్రీలో ఉండే పొలిటికల్ స్టెబిలిటీ, ఆ కంపెనీకి ఉండే రిలేషన్స్, పెట్టే ఇన్వెస్ట్మెంట్లు, ఎక్విజిషన్స్, ఇంకా ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఉండే క్రెడిబిలిటీ, అందులో జరిగే స్కామ్లు, దానికి వచ్చే అప్రైజల్స్, అది కొత్తగా స్టార్ట్ చేసే ప్రొడక్ట్స్, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అన్ని ఇన్ఫ్లుయెన్స్లు, అన్ని ఫ్యాక్టర్స్ ఉన్న దాన్ని మనం గెస్ చేయగలమా? గెస్ చేయలేము. అట్లాగని చెప్పి ఎందుకులే గెస్ చేయలేము, వేస్ట్, ఎందుట్లో పడితే అందుట్లో పెట్టేద్దాం అనిపిస్తే ఏమవుతుంది? నష్టాలు వచ్చేస్తాయి కదా. అది ప్రాపర్ డెసిషన్ కాదు కదా. సో ప్రాబబిలిటీ అనేది మనకి ఏం చెప్తుంది, ఏం నేర్పిస్తుంది? అసలు ప్రాబబిలిటీ అనేది ఎందుకు అంటే, సర్టనిటీ లేని థింగ్స్ ని మనకి సాధ్యమైనంత, మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ని బేస్ చేసుకుని మనకి సాధ్యమైనంత వరకు కూడా సర్టనిటీతో చేసే అవకాశాన్ని మనకి ప్రాబబిలిటీ అనేది ఇస్తుంది. అంటే ఏం జరుగుద్దో, ఎలా జరుగుద్దో తెలియని సిచ్యువేషన్స్ ని మన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ తో, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ తో ఎంతవరకు ఇలా జరిగే అవకాశం ఉంది అని చెప్పడమే ప్రాబబిలిటీ. అంటే రేపొద్దున మనం మీకు ఇచ్చే వెదర్ ప్రెడిక్షన్ లో 70 to 80% నిజం అవ్వచ్చు. స్టాక్ మార్కెట్ ప్రైసింగ్ లో 60 to 70% నిజం అవ్వచ్చు.
కంప్లీట్ గా ఏమీ తెలియకపోతే ఎంత పర్సెంట్ మనకు లాభం రావడానికి నష్టం రావడానికి? 100% కదా. 100%. దానికంటే కొంచెం బెటర్ డెసిషనే తీసుకోగలుగుతున్నాం కదా మన దగ్గర ఉన్న డేటాని అనాలిసిస్ చేసి కానీ మన దగ్గర ఉన్న డేటాతో క్యాలిక్యులేషన్స్ చేసి కానీ ఈ అన్నిటిని చేసి. సో ఇక్కడ ఏంటి అంటే ప్రాబబిలిటీ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రాబబిలిటీని యూటిలైజ్ చేసుకుని మనకి తెలియని సిచ్యువేషన్స్ లో కూడా ఏం జరుగుతుందో సాధ్యమైనంత వరకు దగ్గరగా ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగపడేది ప్రాబబిలిటీ. ఓకే, ఇస్ ఇట్ ఓకే. క్లియర్? ఎస్. ఓకే, సింపుల్ గా మీకు నేను ఒక కాయిన్ ని టాస్ చేశానండి. కాయిన్ ని టాస్ చేసినప్పుడు మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి రిజల్ట్ రావడానికి? మనకి రిజల్ట్ ఏది రావచ్చు? ఎదర్ హెడ్స్ ఆర్ టైల్స్. హెడ్, టైల్. అంతేగాని సినిమాల్లో చూపించినట్టు కాయిన్ నిలబడదండి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు హెడ్ కానీ టైల్ కానీ ఎన్ని రకాల రిజల్ట్ రావచ్చు మనకి? 2 2 types. రకాల రిజల్ట్ రావచ్చు. హెడ్ రావడానికి ఎంత ఛాన్స్, టైల్ రావడానికి ఎంత ఛాన్స్? ఈక్వల్ ఛాన్సెస్. ఈక్వల్ ఛాన్సెస్ అంటే అసలు టోటల్ ఛాన్స్ మొత్తం ఎంత? 2. టోటల్ ఛాన్స్ ఎంత? ఏదైనా ఒకటి జరిగింది జరగలేదు అని చెప్పడానికి టోటల్ పర్సంటేజ్ ఎంత అండి? 100%. ఒకటే. 100%. ఉమ్, నథింగ్ బట్ దీనికి 50% ఛాన్స్ ఉంది, 50%. దీనికి 50% ఛాన్స్ ఉంది. ప్రాబబిలిటీని మనము 0 దగ్గర నుంచి 1 వాల్యూలో మెజర్ చేస్తాం. అప్పుడు చెప్పండి దీనికి ఎంత ఉంది, దీనికి ఎంత ఉంది? దీనికి 0.5 ప్రాబబిలిటీ ఉంది, దీనికి 0.5 ప్రాబబిలిటీ ఉంది. ఓకేనా? 0.5 అంటే ఏంటిది? సింపుల్ గా మనకి 1/2 1/2. ఇక్కడ ఎందుకు నేను 1/2 1/2 అని చెప్తున్నానంటే మనకి ఉన్న అవుట్పుట్లు ఎన్ని? 2. either హెడ్ ఆర్ టైల్. Tail. మనకి హెడ్ రావాలి అంటే హెడ్ అనేది 1 కదా, 1/2. 2. టైల్ రావాలంటే టైల్ అనేది 1. టోటల్ గా ఉన్న పాసిబుల్ అవుట్కమ్స్ 2. ఓకేనా? ఇలా ఆ పర్టికులర్ రిజల్ట్ అయింది. దీని గురించి మనం డీప్ గా డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు కొన్ని మనం ఎక్సర్సైజెస్ చేద్దాం. ఇప్పుడు రేపొద్దున రెయిన్ పడడానికి 3 PM టు 6 PM 40% ప్రాబబిలిటీ ఉందని చెప్పారనుకోండి. దీని మీనింగ్ ఏంటి? దీని అర్థం ఏంటి? మీరు ఇప్పుడు వెదర్ ఫోర్కాస్టింగ్ అందరూ చూస్తున్నారు కదా, దీని మీనింగ్ ఏంటి? రేపు 3 నుంచి 6 లోపు రెయిన్ పడొచ్చు. 40% ఛాన్సెస్. అంటే of ఏంటి? 60% ఛాన్స్ లేదు. 40% 60%. పడొచ్చేమో, Out of 60% 100. ఛాన్స్ లేదు. సరే, అంటే ఏంటి అసలు 40% అంటే ఏంటి? ఎలా చెప్తున్నారు వాళ్ళు? మేబీ క్రౌడ్ ప్రీవియస్లీ బేస్ చేసుకొని చెప్తున్నారు. అంటే ఆ టైంలో ఆ పర్టికులర్ సీజన్ లో పడిన వాటిని తీసుకొని ఆ డేటాని చెప్తున్నారు. 40% ఛాన్సెస్ ఉంది అని చెప్పండి. రైట్. రేపొద్దున ఉండబోయేటువంటి వెదర్ కండిషన్స్ ఆల్రెడీ మనకి పాస్ట్ లో వచ్చి ఉంటాయి కదా, అటువంటి వెదర్ కండిషన్స్, అటువంటి విండ్ కండిషన్స్. అలాంటి విండ్ కండిషన్స్ మన హిస్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు వరకు ఒక 200 చూసి ఉంటే ఈ 200 రోజుల్లో ఆ స్పెసిఫిక్ టైంలో వర్షము 40% అంటే ఎంత అండి? 10% అంటే ఎంత? ఇందులో 20. 40% అంటే ఎంత? 80 times. 80 times రెయిన్ పడి ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని వీళ్ళు రేపొద్దున ఉండబోయేటువంటి ఎన్విరాన్మెంట్ కూడా ఈ కేటగిరీకి సంబంధించిందే కాబట్టి ఈ కేటగిరీలో 80 times ప్రీవియస్ గా మనకి రెయిన్ పడింది కాబట్టి వీళ్ళు 40% ప్రాబబిలిటీ అని చెప్పి చెప్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yes. ఓకే, రైట్.
అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూసి దెన్ విల్ మూవ్ టు నెక్స్ట్ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సిబి ఆర్సిబి will have less than 25% chances of winning this IPL if if RCB matches move to Bangalore. దీని మీనింగ్ ఏంటండి? సో ఆర్సీబీకి 25% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి ఈ ఐపీఎల్ లో వెన్ దే హ్యావ్ మూవ్ టు ది బెంగళూరు. అంటే ఇంతకు ముందు డేటా ప్రకారం బెంగళూరులో వాళ్ళు ఎక్కువ శాతం ఓడిపోయారు కాబట్టి వెరీ లెస్ ఛాన్సెస్ అని చెప్తాం. Come on, next. సో ఇంతకు ముందు RCB will జరిగిన have scenario. less than 25% of chances of winning if this IPL if RCB matches move to Bangalore. ఆర్సీబీకి ఇంతకుముందు ఒకవేళ బెంగళూరు కి షిఫ్ట్ అయిందని అంటే మ్యాచెస్ అన్ని, సో Hmm. వేరే ఏరియాలో ఒకవేళ 100% ఉంటే దానికన్నా ఇంకా 25% తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే లైక్ 75% కి తగ్గిపోతుంది అని అట్లా కూడా చెప్తుంది. ఓకే రైట్. ఇంకొంచెం దీన్ని మనం మీనింగ్ఫుల్ గా చెప్తాం. ఇఫ్ మూవ్ టు ముంబై, ఎవరికైనా కానీ అలా హోమ్ గ్రౌండ్ చాలా బలం కదా క్యాజువల్ గా. సో ఒకవేళ ఆర్సీబీ మ్యాచ్లు కానీ ఆ బెంగళూరులో జరగకుండా ముంబైకి కానీ మూవ్ అయినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు విన్ అయ్యే ఛాన్స్, అలా విన్నింగ్ ఛాన్స్ అనేది ఎంత పర్సెంట్ తక్కువ? 25% తగ్గుద్ది. ఎలా చెప్తున్నారు? పాస్ట్ డేటాను పట్టుకుని. పాస్ట్ డేటాలో ఆర్సీబీ మ్యాచ్లు బెంగళూరులో జరిగితే ఎన్నిసార్లు గెలిచారు, అవుట్ సైడ్ జరిగితే ఎన్నిసార్లు గెలిచారు, ఎస్పెషల్లీ ముంబైలో జరిగితే ఎన్నిసార్లు గెలిచారు అనే దాన్ని బట్టి. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? ఎస్. ఓకే. జస్ట్ ఒక్కసారి రిపీట్ చేయరా? నాకు నెట్వర్క్ ఇష్యూ ఏమి వాయిస్ కట్ అయింది. ఇది ఇదే మళ్ళీ ముంబై ఆర్సీబీ మ్యాచ్లు ముంబైకి షిఫ్ట్ అయినాయి అనుకోండి, వాళ్ళు గెలిచే పర్సంటేజ్ 25% తగ్గిపోద్ది. ఓకే. ఓకేనా? రైట్. అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటిదండి? ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇందులో నుంచి మనం డెఫినేషన్కి వద్దాము, ఆ తర్వాత డీటెయిల్ డెఫినేషన్కి వెళ్దాం. ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఏదైనా ఒక కేసుని మనము ఒకటి ప్రిడిక్ట్ చేస్తే అది 100%ది ఎలా చెప్పాలి, మైండ్ లేదు అనుకున్నాను అంటే యాక్చువల్గా. ఇంత జరిగే అవకాశం ఉంది అనే దాన్ని ప్రాబిలిటీ. రైట్. 50-50% ప్రిడిక్ట్ ద chances. లైక్లీహుడ్ ఆఫ్ ఏ ఫ్యూచర్ ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంటిది? ఇందులో మీకు అర్థం కాదు ఏం లేదు కదా. ప్రిడిక్ట్ ద లైక్లీహుడ్ అంటే ఏంటిది? జరగడానికి అవకాశం ఉన్నది, జరగడానికి దగ్గరగా ఉన్నది, అదే కదా మీనింగ్.
లైక్లీహుడ్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్. ఓకే రైట్. ప్రిడిక్ట్ ద లైక్లీహుడ్ ఆఫ్ ఏ ఫ్యూచర్ ఈవెంట్. స్టాటిస్టిక్స్ అనేది ఏంటిదండి? స్టాటిస్టిక్స్ మర్చిపోయారా మళ్ళీ? స్టాటిస్టిక్స్ అంటే ఏంటిది? స్టాటిస్టిక్స్ ఏం చేస్తుంది? A data about the past events. అది స్టాటిస్టిక్స్ అనేది ప్రిడిక్షన్ కాకుండా ఉమ్, Past ప్రీవియస్ గా డేటా దాన్ని బట్టి చెప్పుకోవచ్చు కదా, ఒక ఎస్టిమేషన్ analysis of the వేసుకోవచ్చు. past data. ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి స్టాటిస్టిక్స్ ఉపయోగపడుతుంది. సింపుల్ గా Analysis చెప్పాలంటే of the past అనాలసిస్ data. ఆఫ్ ది పాస్ట్ డేటా కదా. ఎస్ అంతే. ఓకేనా? పాస్ట్ డేటా ఈవెంట్స్. ఓకే. సో సింపుల్ గా అసలు ప్రాబబిలిటీ అనేది దేనికి సమాధానాన్ని చెప్తుంది? దేనికి సమాధానాన్ని Future చెప్తుందండి? events. అంతే కదా. వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఏ గివెన్ ఐడియల్ వరల్డ్. వాట్ విల్ హ్యాపెన్. స్టాటిస్టిక్స్ అనేది Past events analysis. History. ఐడియల్ వరల్డ్. అంటే నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. మీరు ఒక కాయిన్ ని తీసుకుని మీ చేతి మీద పెట్టుకుని ఒకసారి ఎగరేస్తే హెడ్ పడవచ్చు, ఇంకోసారి టాస్ చేస్తే టైల్ పడవచ్చు, ఇంకోసారి హెడ్ పడవచ్చు, ఇంకోసారి టైల్ పడవచ్చు. కానీ మీరు ఒక మెకానికల్ ఎక్విప్మెంట్ ని తయారు చేసి, ఓకే, ఆ మెకానికల్ ఎక్విప్మెంట్ ని అక్కడ ఎయిర్ ప్రెషర్ కానీ హ్యూమిడిటీ కానీ ఏమీ చేంజ్ అవ్వకుండా ఒక క్లోజ్డ్ రూమ్ లో పెట్టి, ఓకే, దాన్ని టాస్ చేస్తూ ఉంటే ప్రతిసారి కూడా అది ఒకటే పడుతుంది. ఎందుకంటే మిషన్ అనేది ఎప్పుడు ఒకే ఫోర్స్ను అప్లై చేస్తుంది, ఎప్పుడు అది ఒకే హైట్కి వెళ్తుంది, ఎప్పుడు అది ఒకే సైడ్ పడుతుంది. అక్కడ విండ్ చేంజ్ అవ్వట్లా, అట్మాస్ఫియర్ లో ప్రెషర్ చేంజ్ అవ్వట్లా, ఏమీ చేంజ్ అవ్వట్లా. అది ఐడియల్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగడానికి అవకాశం ఉన్నది అని చెప్పేది స్టాటిస్టిక్స్. ఇది ఇట్లాగే ఉంటే అట్లా జరుగుతుంది అని చెప్పేది. కానీ ఐడియల్ వరల్డ్ లో అసలు ఏం జరుగుతుందో చెప్పేది ప్రాబబిలిటీ. అసలు ఐడియల్ వరల్డ్ అంటే ఏంటో చెప్పేది స్టాటిస్టిక్స్. ఓకే క్లియర్? హలో? ఐడియల్ వరల్డ్ లో ఏం జరగబోతుంది అని ప్రెడిక్ట్ చేసేది ప్రాబిలిటీ అంటారు. ఐడియల్ వరల్డ్ లో ఏం జరిగింది అని చెప్పేదే కదా స్టాటిస్టిక్స్. అసలు ఐడియల్ వరల్డ్ అంటే ఏంటో చెప్పేది స్టాటిస్టిక్స్. కానీ స్టాటిస్టిక్స్ హిస్టారికల్ డేటా కదా. అసలు ఐడియల్ వరల్డ్ లో ఏం జరుగుతుందో చెప్పాలి అంటే నీకు డేటా ఉంటేనే కదా నువ్వు చెప్పేది. ఇప్పుడు నువ్వు మంచి ఎక్సర్సైజ్ చేసావు, మంచి ఫిట్నెస్ చేసావు, మంచిగా వార్మప్ చేసావు, నీకు ఎటువంటి మెంటల్ ప్రెషర్స్ లేవు, నీకు ఎటువంటి మెంటల్ టెన్షన్స్ లేవు, మంచిగా నిద్రపోయావు, రేపొద్దున మ్యాచ్ లో మంచిగా పర్ఫామ్ చేస్తావు. ఇవన్నీ చేసావు చూసావా? ఇవన్నీ చేసినావు చూసావా? ఇది ఐడియల్ వరల్డ్. నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది ఇవన్నీ చేసినప్పుడు అని చెప్పేది ప్రాబబిలిటీ. నువ్వు ఒకవేళ అన్ని చేసి ఆ రోజు మ్యాచ్ కు ముందు రోజు నిద్రపోలేదు అనుకో, అది ఐడియల్ వరల్డ్ కాదు. అటువంటప్పుడు నువ్వు ప్రాబబిలిటీని గెస్ చేయలేవు. నీ చుట్టూ ఎప్పుడూ కూడా మారని కండిషన్స్ ఉంటే మాత్రమే ఒక మారే దాని గురించి మనం మాట్లాడొచ్చు. అది ఎట్లా మారుతుందనే చెప్పొచ్చు మనం. ఓకే, దీని గురించి ఇంకా ఇన్ డెప్త్ గా మీరు ఎక్కువ ఆలోచించొద్దు. ఇప్పటి వరకు ఏం పెట్టుకుంటారంటే ప్రాబబిలిటీ అనేది ఫ్యూచర్ ని ఎస్టిమేట్ చేసేది, ఫ్యూచర్ లో ఏం జరగడానికి అవకాశం ఉందో చెప్పేది. ఆ స్టాటిస్టిక్స్ అంటే ఏం గుర్తుపెట్టుకుంటారంటే పాస్ట్ డేటాని అనాలిసిస్ చేసేది అని. ఫ్యూచర్ లో జరగబోయేది చెప్పాలి అంటే ఏం చేయాలి మనం? పాస్ట్ డేటాని అనాలిసిస్ చేసి పాస్ట్ లో ఎలా జరిగిందో చూసి అలాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్ లో వస్తుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్ లో వస్తే ఎలా జరుగుద్ది అని చెప్పడం. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. ఐడియల్ వరల్డ్ అనేది వదిలేసేయండి, దాని గురించి వదిలేసేయండి. కన్ఫ్యూజ్ అవుతున్నారు, వదిలేసేయండి. క్లియర్? ఇది క్లియరా? ఇది క్లియరా అండి? క్లియర్ సిస్టమ్. ఓకే రైట్. సో ఇప్పుడు నేను సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. అందరూ చాలా మంది వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కడతారు కదా?
కాన్వర్ట్ కంపెనీ నుంచి లేకుంటే డైరెక్ట్ కట్టిన. ఉమ్. వీళ్ళందరికీ 12 లక్షల డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారండి? మనం కట్టిన పాలసీ అమౌంటే కదా. ఏంటిది మీరు కట్టే అది కాదు, మీరు కట్టే 30,000కి ఆడు 3 లక్షలు 4 లక్షలు 10 లక్షలు డబ్బులు ఆడు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అంటే 30,000 ఆడి అంటే ఇక్కడ దగ్గరికి వెళ్ళంగానే ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటది కదా, ప్రతి వాళ్ళు యూజ్ చేసుకోరు కదా. అందరిది కలిపి ఒక ఫండ్ చేస్తాడు, అందులో యూజ్ అయిన వాళ్ళకి ఆ, అందులో నుంచి తీసిస్తాడు. అంతే. సపోజ్ సరే ఒక 100 పీపుల్ అదే. సరే ఓకే. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే కాదు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30,000 కట్టారు అనుకుందాం. అంటే ఆ పాలసీ వాడికి 1 కోటి మంది కస్టమర్లు ఉన్నారు అనుకుందాం. ఉమ్, 1 కోటి మంది కస్టమర్స్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళందరూ 30,000 కట్టారు అనుకుందాం. వీడి దగ్గర ఎంత ఉంటది? 3,000 కోట్లు ఉంటుంది. 30,000 కోట్లు ఉంటది. 30,000 కోట్లు. ఓకే. కోటి మంది 30,000 కడుతున్నారు. 30,000 30,000 క్రోసే కదా. 30,000 crores. 30,000 క్రోస్. ఈ 30,000 క్రోస్ ఎప్పటికి? 1 ఇయర్కి, రైట్? వీడు పాలసీ ఇచ్చేటప్పుడు మన దగ్గర నుంచి మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకుంటాడు. ఈ ఏజ్ ఏంటి, ఏం చేస్తున్నారు, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డిసీజ్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఎలా ఉన్నాయి, ఏం మెడికేషన్స్ వాడుతున్నారు, ఆపరేషన్స్ ఏమన్నా అయినాయా, అసలు మనం పాలసీ అమ్మొచ్చా వీడికి, అమ్మకూడదా అని చెప్పి. కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు మనం డబ్బులు కడతానన్నా కానీ పాలసీ ఇవ్వరు. ప్లస్ స్మోకరా డ్రింకరా అవి కూడా అడుగుతారు. సో కొన్ని సిచ్యువేషన్స్ లో ఇవ్వరు. సార్ మేము మీకు పాలసీ అమ్మో అంటారు. ఎందుకు అమ్మో అంటారంటే, మనం పాలసీ తీసుకుంటే వీడికి మనం పాలసీ అమ్మితే వీడి కట్టిన 30,000కి మనం చచ్చినట్టు వీడికి 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలి. పోయే వ్యాపారం ఎందుకు చేస్తారు వాళ్ళు కూడా? సో కొన్నిసార్లు అమ్మనంటారు. వీళ్ళు పాలసీ ఎవరికి అమ్ముతారు అంటే, అసలు చాలా తక్కువ ఛాన్స్ ఉంది వీడికి రోగం రావడానికి, చాలా తక్కువ ఛాన్స్ ఉంది వీడు ఇబ్బంది పడడానికి అనుకున్న అవకాశం ఉన్న వాళ్ళందరికీ పాలసీలు అమ్ముతారు. అలా ఉన్న 1 కోటి మందిలో రోజుకి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 1 కోటి మందిలో రోజుకి 1% అంటే ఎంత? 1% అంటే 1 lakh. 1 lakh. 0.1% అంటే 10,000. 1,000. ఇంకా తక్కువే. 0.1%. ఇంకా తక్కువ ఎట్లా అవుద్ది? 1 కోటి మందిలో 1% అంటే లక్ష. లక్షలో 1% 1% అంటే 1000. 1000. మీరు 0.1 అన్నారు. 1% అంటే ఒక్కళ్ళు 1% 100. సారీ, కోటి 10 మెంబర్స్. కోటిలో 0.1% అంటే ఎంత? 1 CR లో 0.1% అంటే ఎంత? 10,000. అంటే ఇంతకించుకుంటున్నారేంటి? 100% 1 CR అంటే 1% 1 lakh. 1 lakh by 10 0.1% అంటే ఎంత? 10,000. 10,000. రోజుకి ఆన్ అన్ యావరేజ్ 0.1 మెంబర్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి అవకాశం ఉందా? ఛాన్సెస్ ఓకే. ఆల్ ఓవర్ ఇండియా మీద తీసుకుంటే. ఆల్ ఓవర్ ఇండియా కాదు, 1 కోటి మందిలో నుంచి చెప్పండి. ఎవ్రీడే 10,000 పాసిబుల్ లేదండి. 1 కోటి మందిలో నుంచి ప్రతిరోజు 10,000 మంది హాస్పిటల్కి వెళ్ళాలి అంటే 120 కోట్ల మందిలో నుంచి ఎంతమంది వెళ్ళాలి ప్రతిరోజు హాస్పిటల్కి? ఫర్ ఎగ్జాంపుల్ 140 కోట్ల మందిలో నుంచి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 140 CR లో నుంచి 1 CR లో నుంచి 10,000 అయితే 140 CR లో నుంచి 140 ఇంటూ 140 ఇంటూ 10,000 1,40,000 మంది. 14 లక్షల మంది. 14. సరే, భారతదేశంలో ఉన్న హాస్పిటల్స్ ఒకేసారి 14 లక్షల మందిని అకామిడేట్ చేసుకోగలవా? చాలా లేదండి, చేయలేదు. సో డెఫినెట్ గా దీనికంటే తక్కువే ఉంటది.
అది ఆ. 5,000 ఉంటుందా, 1000 ఉంటుందా, 500 ఉంటుందా, లేకపోతే 100 మందే ఉంటుందా, లేకపోతే ఒక్కొక్కసారి అది కూడా ఉంటుందా, మనం చెప్పలేం. ఓకే, వీళ్ళ ఇంత ఇంత అమౌంట్ లో నుంచి వీళ్ళకి ఒకవేళ 100 మంది వెళ్ళారు అనుకో, 100 మందికి ఆ 4-5 రోజులకో 6-7 రోజులకో ఒక్కొక్కడికి 2-2 లక్షలు అయ్యి అనుకో, ఎంత అవుద్ది మీరు చెప్పండి. 100 మందికి 2-2 లక్షలు అయితే 200 లక్షలు నథింగ్ బట్ ఎంత, 2 CR. 2 కోట్లు, వీడు కలెక్ట్ చేసింది ఎంత, 30,000 కోట్లు. 30,000 కోట్లు. అర్థమైందా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా బతుకుతున్నాయో. ఈడు ఈ డబ్బుని వీళ్ళకి ఇచ్చేలోపు ఏం చేస్తాడు, ఈ 30,000 crores ని బోల్డ్ మంది ఫండ్ మేనేజర్లని, బోల్డ్ మంది స్ట్రాటజిస్టులని పెట్టుకుని ఈ డబ్బుకి ఫర్ ఎగ్జాంపుల్ 30,000 crores కి ఆన్ అన్ యావరేజ్ 6% ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం, ఇయర్లీ యానం పర్ ఇయర్ 6% వచ్చింది అనుకుందాం. అంటే రోజుకి ఎంత వస్తుంది, మంత్కి ఎంత వస్తుంది, 0.5%. ఓకే, అండ్ డేకి ఎంత వస్తుంది, డేకి ఎంత వస్తుంది అండి, బై 30తో డివైడ్ చేయండి. 0.5/30, 0.05/3. దీన్ని 3 భాగాలు చేస్తే 0.05ని 0.15 వేసుకోండి. 0.016. ఓకే, 0.016%. అంటే ఎంత, 30,000 crores లో 0.016 అంటే ఎంత అండి, 30,000 crores లో 1% అంటే ఎంత, 480 వచ్చిందండి 30,000 లో ఓవరాల్ 1% గా. అంటేనా. 30,000 లో 0.016% అంటే 480 వచ్చింది. 480 కరెక్టేనా, ఎవరైనా అది ఇంకొకరు ఎవరైనా క్యాల్కులేట్ చేస్తానండి. పెన్ను పెట్టుకున్నారా, పెన్ను పేపర్ పట్టుకున్నారా. అది 480 అనేది ఏమనుకోవాలంటే 1000 అని అనుకోవాలా పర్ డేకి. ఇప్పుడు 0.016 ఇంటూ 0.016% ఇంటూ 30,000 crores. 30,000 crores ఇక్కడ పక్కన పెట్టండి, 30,000 వేయండి. ఈ 3 సున్నాలకి ఈ 3 ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుద్ది, 16 ఇంటూ 16 3 48 ఎంత, అంటే 480. 16 3 48. 48,480. 80. రోజుకి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అండి మనం ఇచ్చిన డబ్బులకి? 480 కోట్ల. నాకు అదేం చెప్పాలి అర్థం కాల. కోట్లు అయితే కాదు, లక్షల అంటే 4,80,000 లేకపోతే 48,000. ఇప్పుడు మీకు బ్యాంకులు ఇచ్చే ఇంట్రెస్ట్ ఎంత తెలుసు కదా, ఈ నాలెడ్జ్ ఉంది కదా. 5%, మా 5.5 FD చేస్తే. 5.5 అంటే ఏంటి, 5.5 అంటే ఒక లక్షకి ఇయర్లీ ఒక లక్షకి లక్షకి 5,500. 5,500. ఒక కోటికి అయితే 55,000. 55,000. లక్షకి 5% 10 లక్షలేనా లక్షకి ఉండేది? కాదు కోటికి కదా. 5,50,000. ఓకే సరే, 10 కోట్లకైతే ఇంటూ 10. ఓకే, అంటే ఎంత, 55 లక్షలు. 55 లక్షలు అంతేగా. 100 కోట్లకైతే ఇంటూ 10 5.5 కోటి. 5.5 కోటి. 1000 కోట్లకైతే 55 కోట్లు. 55 కోట్లు. 55 కోట్లు. 10,000 కోట్లకి 500 కోట్లు. 550 కోట్లు. 550 కోట్ల. 30,000 కోట్లకి 1,650 కోట్లు. 1,650 కోట్లు ఇంట్రెస్ట్ వస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాడు మన దగ్గర తీసుకుని. వాడు మనకి ఇచ్చేది జస్ట్ 2 కోట్లు. సరే ఓకే చూడండి,
ఇప్పుడు 1650 కోట్లు ఇది సంవత్సరానికి. దీన్ని రోజుకి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది వీడికి ఇంట్రెస్ట్? బై ఫర్ ఎగ్జాంపుల్ వేసుకుందాం 365. 365 వేసుకుంటే అప్రాక్సిమేట్ గా 5 సార్లు పోద్ది అనుకోండి. రోజుకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది వాడికి? 4.5 వస్తుందండి. సరే 4.5 వేసుకోండి. Hmm. 4.5 crores ఒక్క రోజుకి. ఒక రోజుకి. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్కడికి రోజుకి 1,00,000 రూపాయలు ఇస్తే ఎంతమందికి ఇవ్వచ్చు? 450 మందికి రోజుకి 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు. కానీ జనరల్ గా ఏంటిది, మనం హాస్పిటల్లో జాయిన్ అయితే 4 రోజులు 5 రోజులు 6 రోజులకు 1,00,000 రూపాయలు అవుతాయి. కొన్ని సార్లు ఒక రోజు 2 రోజులు 3 రోజులకి 1,00,000 రూపాయలు అవుతాయి. ఇందుట్లో కూడా వెయిటింగ్ పీరియడ్ అని చెప్పి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇందులో 2 సంవత్సరాల వరకు క్రిటికల్ డిసీజెస్కి ఏమీ అవ్వవు. ఊరిని 2 సంవత్సరాలు కట్టాలి. అప్పుడు మనం వేరేది ఏం చేయడానికి కుదరదు, మనం డబ్బులే పెట్టుకోవాలి. వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇదంతా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు చూస్తే మనం తీసుకున్న డబ్బులతో ఇన్సూరెన్స్ కంపెనీకి లాభం వస్తుందా నష్టం వస్తుందా? మనం ఇన్సూరెన్స్ కడితే లాభాలే. పిచ్చి లాభాలు. 450 కోట్లు. ఓకే, ఆన్ అండ్ యావరేజ్ రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, వాళ్ళు తీసుకున్న 30,000 కోట్లు ఎంత? 30,000 crores. ఆ 30,000 crores ని 365తో డివైడ్ చేయండి. రోజుకి ఎంత వస్తుంది? 30,000 కోట్లు. 30,000 కోట్లని రోజుకి తీస్తే ఇయర్లీ 82.82 వేసుకోండి రౌండ్ ఫిగర్. 82 కోట్లు వస్తుంది ఒక రోజు. ఒక రోజుకి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టొచ్చు? 83 crores. 83 crores మామూలుగా జనరల్ గా అనుకుంటే. వీళ్ళకి ఎంత కావాలి? 82 crores కావాలి. ఈ 82 crores కోసం వీళ్ళు ఏం చేస్తారు? మనకి ఇప్పుడు నార్మల్ గా జనరల్ గా ఎంత వస్తుంది రోజుకి? ఇంట్రెస్ట్ లో నుంచి ఎంత వస్తుంది? ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ లో నుంచి 450. రోజుకి 5 రోజుకి కోట్లు. 5 కోట్లు వస్తున్నాయి. అంతేగా? ఈ 5 కోట్లని వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయరుగా? చేస్తారా? చేయరు కదా. సిప్పులని, ఇన్వెస్ట్మెంట్లని, హై రేట్ ఇంట్రెస్ట్ అని బోల్డ్ చేస్తారు. ఇవన్నీ చేసి వాళ్ళు ఇంకొంచెం డబ్బులు సంపాదిస్తారు. ఎవరి డబ్బులతో సంపాదిస్తారు? మనం కట్టిన డబ్బులతో సంపాదిస్తారు. మనం డబ్బులు. ఓకే, మళ్ళీ మనకి ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు కొన్ని స్పెసిఫిక్ క్రైటీరియాస్ ఉంటాయి అన్నమాట. మనకు అన్ని క్లెయిమ్ చేయరు. కొన్నిటికి సూసైడ్లు ఇటుంటాటి క్లెయిమ్ చేయరు. కమ్యూనల్ గొడవలు జరిగితే చేయరు. న్యాచురల్ కెలామిటీస్ పట్టించుకోరు. ఇట్లా బోల్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే అటువంటి టైంలో మనకు అవసరమైనా కానీ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపించవు. అవి గుర్తుపెట్టుకోండి. సినిమా హాల్లో కూడా చెబుతున్నారు, ప్లీజ్ రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ వెరీ కేర్ఫుల్లీ అని చెప్పి ఎవరికి అర్థం కాకుండా చాలా స్పీడ్ గా చెబుతారు దాన్ని సినిమా హాల్లో కూడా. ఇన్సూరెన్స్ గురించి చాలా స్లోగా చెప్పి అడ్వర్టైజ్మెంట్లతో చెప్పి చివరిలో ప్లీజ్ రీడ్ ద కండిషన్స్ అండ్ కండిషన్స్ అని చెప్తారు అనమాట. ఎవరికి ఏమీ అర్థం కాదు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 30,000 crores కదా, రైట్. సో ఈ అన్నిటిని ఎట్లా డిసైడ్ చేస్తారు అంటే యాక్చురీస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎవరన్నా విన్నారా? చాలా తక్కువ మంది ఉంటారండి. ఈ పర్టికులర్ది కోర్స్ కూడా ఉంటుంది, యాక్చురియల్స్ అని చెప్పి. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో లైఫ్ కవరేజ్ పాలసీస్లో వీళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. యాక్చురియల్స్ అంటే అసలు ఎంతమందికి ఎంత పాసిబిలిటీ ఉంది, ఏంటి ఇలా సంగతి, ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీని అసలు మనం ఎంత డిసైడ్ చేయాలి, ఏ ఏజ్ లో ఉన్నవాడికి ఏ పాలసీని పెట్టాలి, ఏ జాబ్ చేసేవాడికి ఏ పాలసీని పెట్టాలి, ఏ ఏరియాలో ఉండేవాడికి ఏ పాలసీని పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇదంతా వాళ్ళు ఎట్లాగా క్యాలిక్యులేట్ చేసేది? ఓకే, మనకి రోజుకి ఆన్ అండ్ యావరేజ్ ఒక 200 మంది జబ్బు పడితే ఒక్కొక్కడికి 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే మనకి ఇంత అవుద్ది. లేకపోతే ఒక్కొక్కడికి 1,50,000 ఖర్చు పెడితే ఇంత అవుద్ది. లేకపోతే రోజుకు 2,000 మంది 2,000 మంది హాస్పిటల్కి వస్తే మన దగ్గర పాలసీలు కొన్న వాళ్ళు వాళ్ళకి ఇంత ఖర్చు పెడితే ఇంత అవుద్ది. ఈ అంతా కూడా ఏంటిది? ప్రాబబిలిటీ అప్లికేషన్ ఇదంతా. గైస్, ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? వాళ్ళు 100% చెప్పగలరా? చెప్పలేరు. ఓకే, సరే. కోవిడ్ రాకముందు వరకు కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ కవరేజ్ ఉంది, కోవిడ్ రాకముందు ఉందా కోవిడ్ కవరేజ్? లేదండి. లేదు. అవును.
ఓకే. సో ఇక్కడ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా ప్రాబబిలిటీ మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే మీరు చూసుంటారు గేమింగ్ ఇండస్ట్రీ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా మీరు తీన్ పత్తి, చార్ పత్తి, పాంచ్ పత్తి అవి ఉంటాయి కదా. గేమింగ్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్. నేను చెప్పాను కదా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రతి కార్ని స్ట్రెస్ టెస్ట్ చేసిను యాక్సిడెంట్ చేసి చెక్ చేయరు. అప్పుడు ఏ కారు ఎప్పటికీ బయటికి రాదు. ఓకే. ఆ తర్వాత ఒక బిజినెస్ మీద ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఫెయిల్యూర్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది అని చెప్పి చూసుకోవడానికి నథింగ్ బట్ రిస్క్ ఎవల్యూషన్. ఓకే. రిస్క్ ఎవల్యూషన్ ఇటువంటి అన్నిటిలోనూ మనకి ప్రాబబిలిటీ అనేది యూజ్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ అండి ఫర్ ఎవ్రీవన్? ఒక ఐడియా వచ్చిందా? ఒక బేసిక్ ఐడియా వచ్చిందా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అనేది? సిస్టమ్. Yeah. నా నేను ఇప్పుడు మీకు యాక్చువల్గా ఫండమెంటల్ థింగ్ చెప్తాను. ప్రాబబిలిటీ అనేది ఏంటి అంటే హౌ లైక్లీ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పేది ప్రాబబిలిటీ. వాట్ అండి? హౌ లైక్లీహుడ్ సంథింగ్ విల్ హ్యాపెన్. Probability is simply how likely something happen. Okay. Whenever we are unsure about the outcomes of an event, we can talk about the probabilities. అంతే కదా. మనకి ఎప్పుడు ఏం జరుగుద్దో 100% మనకు తెలియదు అనుకోండి, అప్పుడు మనం ప్రాబిలిటీ గురించి చదువుతాం. అబ్బా చెన్నైకి వెళ్ళడానికి చాలా ఎక్కువ ప్రాబిలిటీ ఉంది, ఆర్సీబీ ఓడిపోవడానికి అసలు ప్రాబిలిటీనే లేదు. సో ఇదే అనమాట మనం ఆలోచించేది. అంటే ఏంటిది? ప్రాబబిలిటీస్ దేని గురించి మాట్లాడతాయి అంటే సర్టైన్ అవుట్కమ్స్ లేని దాని గురించి మాట్లాడే ప్రాబబిలిటీస్. క్లియరా ఎవ్రీవన్? ఓకే రైట్. Yeah. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే క్లియర్ గా వినండి. ఈ రెండు టర్మ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్ అంటే నథింగ్ బట్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ అన్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ అన్ ఈవెంట్. ఏంటిదండి? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ అన్ ఈవెంట్. ఓకేనా? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ శాంపిల్ స్పేస్. ఇప్పుడు మీరు ఒక కాయిన్ ని టాస్ చేశారనుకోండి, శాంపిల్ స్పేస్ ని మీరు ఇట్లా డిఫైన్ చేస్తారు. కాయిన్ టాస్ చేసినప్పుడు మీకు ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమిటి చెప్పండి? Either heads or tails. ఎంత ఎన్ని ఉన్నాయి పాసిబుల్ అవుట్కమ్స్? 2 ఉన్నాయి. మీరు ఒక డైని త్రో చేశారు. డై అంటే తెలుసుగా, తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? డైని టాస్ చేస్తే మనకి ఎన్ని రకాల అవుట్పుట్లు రావడానికి అవకాశం ఉంది? 1 2 3 4 5 6. ఫిక్స్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది ఏమంటున్నాను నేను? శాంపిల్ స్పేస్. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ని చెప్పేది. ఓకే. ఈవెంట్ అంటే ఏంటిది? ఒక ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ సబ్సెట్ ఆఫ్ శాంపిల్ స్పేస్. క్లియర్? సబ్సెట్ ఆఫ్ శాంపిల్ స్పేస్. గుర్తుపెట్టుకోండి క్లియర్ గా, సబ్సెట్ ఆఫ్ శాంపిల్ స్పేస్. అంటే ఇప్పుడు
మీరు ఓకే, దీని గురించి డిస్కస్ చేసే ముందు నేను ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతాను. ఇప్పుడు 2 కాయిన్స్ ని టాస్ చేశారు, కాయిన్ 1, కాయిన్ 2. మీ శాంపిల్ స్పేస్ ఏంటిది? హెడ్ టైల్స్, హెడ్ టైల్స్ 4 వస్తాయి కదా, 4 ఛాన్సెస్. రైట్. అట్లాగే మీరు ఒక డైని టాస్ చేస్తే ఒకసారి చేస్తే 6 పాసిబుల్ కండిషన్స్ ఏదైనా రావచ్చు అవుట్ ఆఫ్ 2 డైస్ ని టాస్ చేస్తే 12 పాసిబుల్ కండిషన్స్. ఓకే. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఆ క్వశ్చన్స్ కి మీకు ఒక 5 మినిట్స్ టైం ఇస్తాను, నాకు ఆన్సర్ ఇవ్వండి. హెడ్ టైల్, ఫస్ట్ కాయిన్ మీద హెడ్, సెకండ్ కాయిన్ మీద టైల్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ప్రాబబిలిటీ అంటే ఏం చెప్పాను నేను మీకు? మనకి కావాల్సింది బై టోటల్ శాంపిల్ స్పేస్. టోటల్ సమ్మేస్. ఓకే. అట్లాగే ఇప్పుడు ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 2 రావడానికి, ఫస్ట్ డై మీద 3, సెకండ్ డై మీద 3 రావడానికి ప్రాబిలిటీ ఎంతో క్యాల్కులేట్ చేసి నాకు చెప్పండి. ఐ విల్ బి మ్యూట్ ఇన్ 5 మినిట్స్. క్యాల్కులేట్ చేశారండి? హలో, కాయిన్ ది 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకి రావడానికి అవకాశం ఉన్నాయి ఏంటండి? ఫస్ట్ నుంచి వెళ్దాం. హెడ్ హెడ్, హెడ్ టైల్స్ టైల్, టైల్స్. ఓకే, హెడ్ టైల్స్, టైల్స్ టైల్ హెడ్, హెడ్, టైల్స్ టైల్స్ టైల్స్. టైల్. టోటల్ శాంపిల్ స్పేస్ ఎంత? 4. నేను 4. మిమ్మల్ని అడిగింది ఏంటిది? హెడ్ టైల్. హెడ్ టైల్ ఎన్నిసార్లు వస్తుంది? ఫస్ట్ కాయిన్ మీద హెడ్, సెకండ్ కాయిన్ మీద కాయిల్ ఒక్కసారి వచ్చింది. 1/4. 1/4. ఎంత ఛాన్స్? 0.25. ఓకే.
అదే నేను ఇక్కడ ఫస్ట్ కాయిన్ మీద హెడ్, సెకండ్ కాయిన్ మీద టైలు అనలేదు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? నేను అడిగిన క్వశ్చన్ ఫస్ట్ హాఫ్ వస్తుంది, అంటే 2/4 వస్తుంది కదా. ఎందుకంటే హెడ్ టైలు మనకి 2 సార్లు వచ్చినాయి, 2/4. 4 వస్తుంది, 1/2. 1/2 0.5%. ఓకే, 0.5 ప్రాబిలిటీ. ఇప్పుడు చూడండి, రెండు డైస్ టాస్ చేసాం అనుకో, మనకి ఎన్ని అవుట్పుట్లు వస్తాయి? 1, 2, 3. దీని మీద కూడా 6 అవుట్పుట్లు వస్తాయి కదా. అవును. ఇప్పుడు ఇక్కడ 1 పడినప్పుడు, ఇక్కడ సింపుల్ గా చూడండి, ఇక్కడ 1 పడినప్పుడు ఫస్ట్ దాని మీద 1 పడినప్పుడు, సెకండ్ దాని మీద 1 పడొచ్చు, 2 పడొచ్చు, 3 పడొచ్చు, 4 పడొచ్చు, 5 పడొచ్చు, 6 పడొచ్చు. ఎన్ని ఛాన్సులు? 6. 1/6. అట్లాగే 2 పడినప్పుడు దీని మీద మళ్ళీ 6 పడొచ్చు. అట్లాగే Same ఎన్నిసార్లు? 6 × 6. 36 మన సార్లు. శాంపిల్ స్పేస్ ఎంత? 36. మన శాంపిల్ స్పేస్ 36. 36. మనకు కావాల్సింది ఏంటి? నేనేం అడిగాను? ఫస్ట్ 1 డై 2. మీద 1, సెకండ్ డై మీద 2. అలా ఎన్నిసార్లు పట్టడానికి అవకాశం ఉంది? ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 2. ఎన్నిసార్లు అవకాశం ఉంది? ఒక్కసారే. 1/6. 1/36. 36. 36. అదే ఇక్కడ ఏం అడిగాను నేను? 3 ఒకసారి పడచ్చు. ఫస్ట్ దాని మీద 3, సెకండ్ దాని మీద 3. ఎన్నిసార్లు పడడానికి అవకాశం ఉంది? ఒకసారి 1 time. 1/3. ఓకే. ఇప్పుడు ఫస్ట్ దాని మీద, సెకండ్ దాని మీద కాకుండా క్లియర్గా కరెక్ట్గా చెప్పండి. నాకు డై మీద ఉన్న సమ్ము, రెండిట్ల మీద పడే సమ్ము 7 రావాలి. అప్పుడు ప్రాబిలిటీ ఎంతో చెప్పండి. 2 డైస్ నేను టాస్ చేసినప్పుడు ఆ వచ్చే రిజల్ట్ అనేది నాకు 7 రావాలి. అప్పుడు ప్రాబిలిటీ 7 వచ్చేటట్టు పడాలి అంటే ఎంత అవకాశం ఉంది? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందని అందరికి? అంటే 2 ways లో రావచ్చు కదా, 2 days లో. ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 3, అట్లా 2 ways. ఎలాగైనా రావచ్చు. నేను అడిగిన క్వశ్చన్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోండి. నేను ఏం అడిగాను? నాకు సమ్ 7 కావాలి. ఇంకా నేను కండిషన్స్ ఏం పెట్టలేదు మీకు. 7 ఎన్నిసార్లు వస్తుంది? అయ్యో ఏంటండి ఆలోచించలేకపోతున్నారు ఏంటి? 12/36. ఎంత? 12/36. ఓకే, చూడండి. ఓకే, మీరు 12. ఇప్పుడు 7 రావాలి అంటే, సమ్ 7 రావాలంటే మనకున్న పాసిబిలిటీస్ ఏంటి? 1, 6, 2, 5, 3, 4, 4, 3, 5, 2, 6, 1. ఓకే, ఈ కాకుండా ఇంకా కాంబినేషన్లు ఏమున్నాయి? ఇంకా అవే, ఇటు 6, 12. ఏం 12? 86, 86. ఐ మీన్ 1 6 2 5 కదా. సో వన్ సైడ్ 6 కాంబినేషన్స్, ఇంకో సైడ్ 6. సో టోటల్ 12/36. ఓకే, టాలీ అవుతుంది కదా. 12 ఏంటి? నాకు 2 డైలు టాస్ చేసినప్పుడు 2 డైలు మీద పైన అప్పర్ ఫేస్ లో ఉండే నెంబర్స్ ని యాడ్ చేస్తే 7 రావాలి. నేను అడిగిన క్వశ్చన్ అది. క్లియర్? అర్థమైందా అర్థం కాలేదా? ఇక్కడ 1 6 ఉండొచ్చు, 2 5 ఉండొచ్చు, 3 4 ఉండొచ్చు, 4 3 ఉండొచ్చు, 5 2 ఉండొచ్చు, 6 1 ఉండొచ్చు. ఈ 7 రావడానికి ఉన్న పాసిబిలిటీస్ టోటల్ గా ఎన్ని పాసిబిలిటీస్? ఇవి 6 possibility. 6. 12 చెప్పింది ఎవరు ఆన్సర్? నేనే వస్తా. ఎలా చెప్పారు 12? అంటే ఫస్ట్ డై ని చూసిన తర్వాత సెకండ్ డై లో కూడా చేంజ్ అవుతుంది కదా అని అట్లా చేసిన కానీ ఎట్ ది ఎండ్ మళ్ళీ 1 దీంట్లో సెకండ్ డై లో పడ్డదని అంటే ఫస్ట్ డై లో 6 పడాలి కదా. కాంబినేషన్ ఆల్రెడీ వర్కౌట్ అవుతుంది. సో 6. అర్థం కాల.
అయితే ఇప్పుడు మీరు రాంగ్ ఆలోచించారు కదా. అవును. సో ఫస్ట్ డైలో 1 2 3 4 5 6 కౌంట్ చేశాను అనమాట. సెకండ్ డైలో కూడా సేమ్, మళ్ళీ సెకండ్ డైలో కూడా చేంజ్ అవుతుంది కదా, అట్లనే ఆ కాంబినేషన్ కూడా వర్కౌట్ అవుతుంది కదా. లైక్ సెకండ్ డైలో వన్ ఆల్రెడీ నాట్. సెకండ్ డైలో కూడా వేసాం కదా, సెకండ్ డైలో అదే కూడా అదే వచ్చింది చూడండి. అదే ఇప్పుడు ఓకే, అర్థమైంది. ఓకేనా, సరే. ఇప్పుడు ఎన్ని మనకు ఉన్న పాసిబిలిటీస్ ఎన్ని? 6. మన శాంపిల్ స్పేస్ ఎంత? 36. 1/6. ఇది విన్ అవ్వడానికి మనకున్న ప్రాబబిలిటీ 1/6. క్లియరా అండి? శాంపిల్ స్పేస్ ఈవెంట్ అర్థమైందా? ఇప్పుడు నేను ఈ కండిషన్స్ చెప్పాను చూడండి, ఈ కండిషన్ ప్రతిదీ కూడా ఒక ఈవెంట్. 1 2 రావాలన్నా, 3 3 రావాలన్నా, సమ్ 7 రావాలన్నా, ప్రతిదీ కూడా ఒక ఈవెంట్. క్లియరా అండి? ఎస్. సమాధానం చెప్పండి అండి తొందరగా. Yeah, నేను మీకు డెఫినేషన్ చెప్తున్నాను. ప్రియర్ లేకపోతే థియరిటికల్ లేకపోతే క్లాసికల్ మెథడ్, 3 నేమ్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. క్లాసికల్, ప్రియర్, థియరిటికల్. క్లాసికల్, ప్రియర్, థియరిటికల్, ఈ 3 కూడా ఒకటే. దీన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ పేర్లతో వాడతారు, కానీ ఈ 3 పేర్లు క్లాసికల్ అన్నా, క్లాసికల్ ప్రాబబిలిటీ అన్నా, ప్రియర్ ప్రాబబిలిటీ అన్నా, థియరిటికల్ ప్రాబబిలిటీ అన్నా ఒకటే. అదేంటి అంటే, మనం ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేయక ముందు మనం ఇమాజిన్ చేసుకుంటాం చూసారా, దాన్ని మనము క్లాసికల్ ఆర్ ప్రియర్ ఆర్ థియరిటికల్ అంటాం. ప్రాబబిలిటీ కెన్ బి డిటర్మైన్డ్ ప్రియర్ టు కండక్టింగ్ ఎనీ ఎక్స్పెరిమెంట్. ప్రియర్ టు డిఫరెంట్ టైప్స్ కండక్టింగ్ అనొచ్చా వశిష్ట? ఏంటిది? డిఫరెంట్ టైప్సా? ఈ ప్రాబబిలిటీలో డిఫరెంట్ టైప్సా ఇవి? టైప్స్ కాదు, ప్రాబబిలిటీని డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎట్లా పిలుస్తారు అని. ఓకే. క్లాసికల్ ప్రాబబిలిటీ అన్నా, ప్రియర్ ప్రాబబిలిటీ అన్నా, థియరిటికల్ ప్రాబబిలిటీ అన్నా, ఈ 3 ఒకటే. ఆ 3 ఏం చెప్తాయి అంటే, ఎక్స్పెరిమెంట్ చెయ్యక ముందు ఇలా జరుగుతుంది అని చెప్పేది క్లాసికల్ ప్రాబబిలిటీ, లేకపోతే ప్రియర్ ప్రాబబిలిటీ, లేకపోతే థియరిటికల్ ప్రాబబిలిటీ. అంటే ఏంటంటే, మీరు ఒక కాయిన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. దుర్గా, కేవి, ఆర్, నిఖిల్, సాయిరామ్, శంకర్, శ్రీకాంత్. ఓకే, మనం ఇప్పుడు ప్రియర్ ప్రాబబిలిటీస్, పోస్టీరియర్ ప్రాబబిలిటీస్ గురించి నేను మీకు క్లియర్గా చెబుతాను. ఇప్పుడు అందరూ కొంచెం, అందరి దగ్గర ఉన్న కొత్త రూపాయి కాయిన్ ఉందా అండి? అందరి దగ్గర ఒకే రూపాయి కాయిన్ ఉందా? అందరి దగ్గర ఉన్న రూపాయి కాయిన్లు ఒకసారి పిక్స్ పెట్టండి, చెప్తాను నేను, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ₹5 అయినా ఓకేనా? ₹1 కాయిన్ కావాలా? అందరి దగ్గర ఉన్న కాయిన్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మన ఇక్కడ గ్రూప్ చాట్ లో పెట్టండి, జూమ్ చాట్ లో పెట్టండి. అందరి దగ్గర ఏ ₹1 కాయిన్ ఉందో నాకు ఒకటి చెప్పండి. ₹1 కాయిన్, ₹2 కాయిన్, అందరి దగ్గర ఏది ఉందో నాకు అది చెప్పండి. వీళ్ళ దగ్గర ₹5 ఉన్నాయి. అందరి దగ్గర పోనీ ₹5 కాయిన్స్ ఒకటే టైప్ ఉన్నాయా? ఓకే, సాయిరామ్ దగ్గర ₹5 ఉంది. ₹5 ఉంది వశిష్ట అందరి దగ్గర? Hmm. ఓకే, రైట్, ₹5 కాయిన్. ₹5 నా దగ్గర లేదు కదా.
సరే, ఇప్పుడు లేదండి 1 రూపీ కాయిన్ తీసుకున్నామని అట్లనే ఓకే, ఏదో ఒకటి కాయిన్ తీసుకుంటే ఏదో ఒక కాయిన్ అందరి దగ్గర ఉన్న చెప్పండి. మీ దగ్గర ఏంటంటే కాయిన్లే లేవు, ఓన్లీ కాగితాలేనా? కాగితాలు ఎగరైతే కుదరదండి మనకి. నా దగ్గర 1 రూపీ 2 రూపీ ఉన్నాయి, 5 రూపీస్ ఇందాక అయిపోయినాయి. ఆ, ఇంకా 2 రూపీస్, 1 రూపీ. 2 రూపీస్ న్యూ కాయిన్ ఉంది. ఓకే, ఆగండి చూద్దాం. దుర్గా నీ దగ్గర ఏముంది? 5 రూపీస్ కాయిన్. 5 రూపీస్. కేవీఆర్, నిఖిల్, సాయిరామ్, 5 ఉంది. శంకర్, శ్రీకాంత్. 2 రూపీస్ 1 రూపీ, ఏదో రెండు ఉన్నాయి. ఒకటి చాలు నాకు. 2 రూపీస్. వీళ్ళిద్దరు నాకు రెస్పాన్స్ ఇవ్వాల. ఓకే, మీరు ఒక 5 రూపీస్ కాయిన్ ని 10 టైమ్స్ టాస్ చేస్తే మీకు రిజల్ట్ ఏం రావాలి? నా దగ్గర ఇప్పుడు 5, 2, 1 ఏవైనా ఉన్నాయి, ఏదైనా ఓకే. ఎవరు? నేను నిఖిల్. పర్లా, మీ దగ్గర ఉన్న కాయిన్ ఎగరేయండి. మీరు ఇక్కడ చెప్పాను చూడండి. దుర్గా 5, 5, నిఖిల్ 5. 5, సాయిరామ్ 5, శ్రీకాంత్ 2 రూపీస్. రైట్. ఇప్పుడు హెడ్లు ఎన్నిసార్లు రావాలి, టైర్లు ఎన్నిసార్లు రావాలి జనరల్ గా అయితే? 50% ఛాన్స్ ఉందంటాం కాబట్టి ప్రతిసారి అయితే హెడ్ మొత్తం 50% 10 ఛాన్స్ ఉంది. సార్లు అన్నిటిలోనూ కలిపి 10 అయితే సార్లు మీరు టాయిస్ చేస్తే 5 టైమ్స్ హెడ్ రావాలి, 5 టైమ్స్ టైల్ రావాలి. అంతే కానీ కదా? రాదు. ఓకే. అట్లాగే నిఖిల్ 5, 5, మీకు కూడా 5 హెడ్స్ 5 టైల్స్, మీకు కూడా 5 హెడ్స్ 5 టైల్స్ రావాలి. కానీ మీరు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయండి ఇప్పుడు. ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి ఒక్కొక్కరు నాకు రిజల్ట్ చెప్పండి. ఎన్నిసార్లు టైల్ వచ్చింది 10 టైమ్స్ లో, ఎన్నిసార్లు హెడ్ వచ్చింది, నేము ఆ రిజల్ట్ చెప్పండి నాకు. ఫస్ట్ సాయిరామ్ 5 హెడ్స్ వచ్చినాయి, 5 టైల్స్ వచ్చినాయి. సాయిరామ్ ఐడియల్ మనిషి. 4 హెడ్స్ 6 టైల్స్ వచ్చినాయి నాకు. శ్రీకాంత్ 4 హెడ్స్ 6 టైల్స్. ఓకే. నాకు 7 హెడ్స్ 3 టైల్స్ వచ్చినాయి. ఎవరు? దుర్గా 5 ఏంటిది, ఏమి వచ్చింది ఒకసారి చెప్పండి. 7 హెడ్స్ 7 హెడ్స్ 3 3 టైల్స్. టైల్స్. ఓకే, ఇంకా మనకి ఎవరు చెప్పాలి? సాయిరామ్ చెప్పాలి. సాయిరామే చెప్పలేదు. 5 హెడ్స్ 5 టైల్స్ నాది. ఓకే. కిల్ ఏంటి నీకు ఆయన ఏమన్నా నిలువుగా పడుతుంది ఏంటి వేసిన ప్రతిసారి? లేదా కింద పడట్లేదు, వేసిన ప్రతిసారి కాయన వెళ్ళిపోతుంది ఎక్కడికన్నా? నేను స్టార్ట్స్ కూడా నోట్ చేస్తున్నా, అందుకే నాకు ఎన్ని హెడ్స్ అంటే 1, 2, 3, 4, 5 హెడ్స్ పడ్డాయి. నీకున్నది ఒక్కటే 5 హెడ్. టైల్స్ 5 హెడ్స్ 5 టైమ్స్ హెడ్స్ వచ్చింది, 5 టైమ్స్ టైల్స్ వచ్చింది. ఓకే, రైట్. ఓకే, సరే. ఎందుకనే వీళ్ళకి సమానంగా రాలేదు? మీకు తెలుసు కదా, మీరే కాయిన్ టాస్ చేశారు కాబట్టి మీకు తెలుసు కదా ఎందుకనే వచ్చి ఉండదు. మేబీ ఇక్కడ కాయిన్ ఉన్న హైట్ కానీ మనం చూస్ చేసుకునే ఫేస్ కానీ మీరు అవన్నీ పెట్టిన సైడ్, ఫ్యాక్టర్స్. మీరు పెట్టిన సైడ్, ఆ సైడ్ బొమ్మ సైడ్ పెట్టారా, బరువు సైడ్ పెట్టారా, ఎంత ఫోర్స్ వాడారు, ఎంత యాంగిల్ పెట్టారు, ఎంత ఎత్తుకి ఎగరేసారు, పట్టుకునేటప్పుడు ఎక్కడ పట్టుకున్నారు, కింద వరకు తీసుకొచ్చి పట్టుకున్నారా, పైన పట్టుకున్నారా, పట్టుకునేటప్పుడు మీకు ఏదైనా అడ్డం పడిందా, లేకపోతే మీ చేతిలో పెట్టినారా, దాన్ని నొక్కినప్పుడు అటు ఇటు పడిందా, బోల్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ ఏమీ తెలియకుండా, ఎక్స్పెరిమెంట్ చేయకుండా మీకు ఏదైనా ఒక ఈవెంట్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా ప్రాబబిలిటీ చెప్పేశారనుకో, అయ్యి ఇయ్యి అనమాట. క్లాసికల్ అన్నా, ప్రియర్ అన్నా, థియరిటికల్ అన్నా ఒకటి. ఓకే, ప్రియర్ పేరులోనే ఉంచండి, ప్రియర్, బిఫోర్ కండక్టింగ్ అన్ ఎక్స్పెరిమెంట్.
ఓకేనండి, అర్థమైందా? ఓకే. ఓకే, సరే. అండ్ ఇప్పుడు నేను కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఒక కాయిన్ ని టాస్ చేశారు, ఓకే? మీకు రిజల్ట్ వచ్చింది హెడ్. అప్పుడు మీ ప్రాబిలిటీ ఎంత ఉన్నట్టు? 0.5%. టైల్ వచ్చింది. నేను ఈవెంట్ ఏం చెప్పానంటే మీకు హెడ్ అయినా టైల్ అయినా పర్వాలేదు, అప్పుడు మీ ప్రాబిలిటీ ఎంతో చెప్పండి అన్న. ఎంత అప్పుడు? 1/2. 1/2నా? 100%. హెడ్ అయినా టైల్ అయినా. హెడ్ అయినా పర్వాలేదు, టైల్ అయినా పర్వాలేదు అన్నాను. అప్పుడు వన్ శాంపిల్ టైం స్పేస్ కదా. 100%. రెండు. ఆ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. నీకు So, నీకు 2. ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఇచ్చాను నేను? ఆల్ పాసిబుల్ 2. అవుట్కమ్స్ 2. నేను చూసేది దేనికోసం? హెడ్ కోసం అయినా టైల్ కోసం అయినా, రెండిట్లో ఏదొచ్చినా పర్వాలేదు. 2/2 1 100% నాకు ఆన్సర్ వస్తుంది కదా. ఇప్పుడు సింపుల్ గా నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. కాయిన్ ఎగరేసినప్పుడు అయితే హెడ్ పడాలి, లేకపోతే టైల్ పడాలి. ఏదైనా పడినా పర్వాలేదు అన్నాను. అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది? 100% నీకు ఆన్సర్ వస్తుంది కదా. 100%. 100%. ఓకే. 100%. నీకు జీరో వస్తుందా ఇందులో? రాదు. ఒత్తే నిగిలికి రావాలి, కానీ మీ ఎవరికి రాదు. జీరో రావడం అంటే ఏంటిది? జీరో రావడం అంటే ఏంటో చెప్పండి. కాయిన్ నిలువుగా నిలబడతాం. ఇంకా ఎగరేసిన ప్రతిసారి కాయిన్ కిందకి రాకపోవడం. ఓకే, ఓకే, సరే. డై సిచ్యువేషన్ లో జీరో రావడం అంటే? అది కూడా అంతే. అది కూడా డై అంతే. అసలు ఏ ఫేస్ మీద ల్యాండ్ అవ్వకపోవడం, లేకపోతే డై కిందకి రాకపోవడం, లేకపోతే డై పగిలిపోవడం. ఓకే. సో ఎప్పుడూ కూడా ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అనేది యాక్చువల్గా అయితే మనకి వీటిల్లో ఉంటది. ఇది ఇంపాసిబుల్. జీరో రావడం అనేది ఇంపాసిబుల్. 1 అనేది సర్టైన్ రావచ్చు. క్లియరా అండి? ఇట్లా ఉంటే దాని మీనింగ్ ఏంటి అంటే దీని మీనింగ్ ఏంటి? నేను ఒక కండిషన్ చెప్పా, ఆ కండిషన్కి ఏమో నేను ఇలా అన్నా. రెండో కండిషన్ చెప్పా, దానికేమో ఈ ఈక్వేషన్ రాశా. ఈ రెండు కండిషన్స్ ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు, నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి. ఒకదానికి లెస్ దాన్ ఈక్వల్ టు వాడా, ఒకదానికి లెస్ దాన్ మాత్రమే వాడా. ఫస్ట్ కండిషన్ లో కాయిన్ హెడ్ టైల్ పడకుండా బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో రెండు కూడా ఆహా, వచ్చే ఛాన్స్. ఆహా. సో అంటే రెండు ఫస్ట్ పాసిబిలిటీ. దాంట్లో So, ఫస్ట్ first దాంట్లో దాంట్లో ఫస్ట్ దాంట్లో నేను ఇందాక మీరు చెప్పాను చూసారా, హెడ్ పడినా టైల్ పడినా పర్వాలేదు అనుకున్నప్పుడు ప్రాబిలిటీ 1 వస్తుంది. హెడ్ టైల్ పడకుండా పోవాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ప్రాబిలిటీ 0 అవుతుంది. ఓకే. నెక్స్ట్ నేను హెడ్ మాత్రమే పడాలి అనుకున్నాను అనుకో, అప్పుడు ఎంత ప్రాబిలిటీ ఉంటుంది నాకు? 0.5. 0.5. 0.5 దేని మధ్యలో ఉంది? 0 కి 1 కి సెకండ్ కండిషన్ లో. సెకండ్ కండిషన్. ఓకే. ఇది సర్టైన్ 100% మనకి తెలిస్తే, ఇది అన్సర్టైన్. అర్థమైందా? నేను చెప్తాను చూడండి. మీరు కాయిన్ ఒకదాన్ని పైకి ఎగరేశారు, ఐడియల్ కండిషన్ లో చెబుతున్నా. అది కిందకి రాలా, అది ఏ కేసులోకి వస్తుంది? అది కిందకి రాలా. అన్సర్టైన్ కింద వస్తుంది. ఆ? సెకండ్ కిందకి వస్తుంది, జీరో అది ఇంపాసిబుల్. కిందకి రాలేదన్నారు కదా, ఇంపాసిబుల్. కిందకి రాలా. ఇంపాసిబుల్ కదా. ఇంపాసిబుల్ ఏది ఇంపాసిబుల్?
ఈక్వల్ టు కిందకి జీరో అయితే రాకపోవడం. కిందకి రాకపోవడం ఇంపాసిబుల్. అది ఏ కండిషను? ఈక్వల్ టు జీరో కదా. Okay. ఈక్వల్ టు జీరో కదా. ఇది Yeah. మీరు కాయిన్ ఎగరేశారు, హెడ్ కానీ టైల్ కానీ పడింది, సర్టెనిటీ ఉంది. సర్టెనిటీ ఉంది, అన్సర్టెనిటీ ఉంది. హెడ్ టైలో ఏదో ఒకటి పడింది అంతే. ఎంత వస్తుంది మీకు? 0.5 వస్తుంది. అది ఇది అన్సర్టైన్ కండిషన్స్ అంటే మనకు ప్రాబబిలిటీ ఇన్ బిట్వీన్ 0 అండ్ 1 ఉంటుంది. సర్టైన్ కండిషన్స్ అంటే 1 వరకు అయినా వెళ్ళిపోద్ది, 0 వరకు అయినా వెళ్ళిపోద్ది. ఓకేనా? సింపుల్ గా చెప్తున్నానండి. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, మీరు కదా ఎవరో వెళ్ళారు అనుకో, ఒక ఆపరేషన్ ఉంది, వెరీ క్రిటికల్ ఆపరేషను, దాంట్లో సర్టనిటీ ఉంటుంది. ఏముంటది? అయితే ఆపరేషన్ సక్సెస్ అది ఫెయిల్. ఓకే. అయితే రిప్పు, లేకపోతే లీవ్ లివ్ లాంగ్ హ్యాపీలీ. సర్టనిటీ ఉందా? అన్సర్టనిటీ అంటే ఏంటో చెబుతాను చూడండి. అమ్మా ఉండొచ్చు, అమ్మా పోవచ్చు, కోమాలో ఉండొచ్చు. ఓకే, కోమాలో ఉండి పోవడానికి దగ్గరికి వెళ్ళొచ్చు, బతకడానికి దగ్గరికి రావచ్చు. ఇది మాత్రం ఒకటే. అయితే సక్సెస్, లేకపోతే రిప్పు. సర్టనిటీ ఇది జరుగుద్ది, ఇది జరుగుద్ది, ఇది పర్ఫెక్ట్ గా జరుగుద్ది. మన ఈవెంట్ రిజల్ట్ ఒకటి పర్ఫెక్ట్ గా వస్తుంది అని తెలిస్తే సర్టనిటీ. సర్టె ఏదన్నా ఒక పని చెప్పేటప్పుడు సర్టైన్ గా ఉండాలి, సర్టనిటీ ఉండాలి. అన్సర్టనిటీ, ఐన్స్టీన్స్ అన్సర్టనిటీ ఇంటర్మీడియట్ లో వస్తలేండి, ఎందుకులే మనకి, మన ఎగ్జామ్ రాష్ట్రంగా అవసరం లేదు. పార్టికల్ మూమెంట్ ఇవన్నీ ఉంటాయి, థియరీ ఆఫ్ అన్సర్టనిటీ అని, ఐసన్బర్గ్ కానీ ఇవన్నీ ఇంటర్మీడియట్ లో ఉంటాయి. అప్పుడు మనకి ఏం చెప్పరు. ఓకే సరే చూడండి, సర్టనిటీ అన్సర్టనిటీకి డిఫరెన్స్ అర్థమైందా ఎవ్రీవన్? అర్థమైంది, కానీ ఇక్కడ మీరు 2 కండిషన్స్ రాశారు కదా, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది. ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అది సర్టెనిటీ ఎట్లా వస్తుంది కన్ఫ్యూజన్ గా ఉంది ఈ కేసెస్ లో. ఇప్పుడు మీనింగ్ అయితే ఒక అర్థమైంది. వస్తువు ఉంది, ఓకే, ఒక పెన్ను ఉంది. ఆ పెన్ను నువ్వు లాటరీ తీస్తే నీకు ఇదర్ 0 ఫ్రీగా నీ లాటరీ డబ్బులు వచ్చేస్తాయి, నీకు పెన్ను వచ్చేస్తుంది, లేకపోతే నీ లాటరీ డబ్బులు పోతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకో క్వశ్చన్ చూద్దాం, ఇంకో సిచ్యువేషన్ చూద్దాం చూడండి. నీకు పెన్ను వచ్చినా కానీ ఎంతో కొంత డిస్కౌంట్ లో తప్పితే ఫ్రీగా ఎప్పటికీ రాదు. ఆ డిస్కౌంట్ ఎంత వస్తుంది అనేది నీకు తెలియదు, నువ్వు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తే కానీ తెలియదు నీకు. అన్సర్టనిటీ ఉంటే అది అక్కడ మనం లెస్ దెన్ వాడతాం. సర్టనిటీ ఉంటే 0 వరకు ఆన్సర్ రాదు, ఎప్పుడు 1 వరకు ఆన్సర్ రాదు. ఇందుట్లో ప్రాబబిలిటీ 1 రావాలంటే ఏమవ్వాలి? ప్రాబబిలిటీ 1 రావడం అంటే ఏంటిది? 100% జరుగుతున్నట్టే. మనకు కావాల్సింది 100% జరుగుతుంది. ఆ 100% జరిగేది ఏంటిది? నాకు రిజల్ట్ లో నేను ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నాకు హెడ్ వచ్చినా టైల్ వచ్చినా పర్వాలేదు అంటే అది ప్రాబబిలిటీ 1. అప్పుడు 0 వరకు వెళ్తుందా? 1 వరకు వెళ్తుంది. ఓకే సరే, నాకు కాయిన్ టాస్ చేసినప్పుడు నుంచోవాలి, హెడ్ రాకూడదు, టైలు రాకూడదు. అది నా స్టడీ. అప్పుడు ఏమవుద్ది? 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇదే కదా ఇంపాసిబుల్ కండిషన్. అప్పుడు ఇది ట్రూ అవుతుంది కదా. అవును, అదే ఇది. ఇది అన్సర్టనిటీ అవుతుంది. ఇది అన్సర్టనిటీనా? ఇది సెకండ్, ఇప్పుడు మీరు రాసే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది మళ్ళీ మొదటికి వచ్చిన సామి. సారీ ఇది సర్టనిటీ అవుతుంది. పైన కేసు వచ్చేసరికి ఖచ్చితంగా అవుతుంది కాబట్టి కాదు,
సర్టనిటీ అవుతుందా? రిమైనింగ్ పీపుల్ చెప్పండి, మీకు సర్టనిటీకి అన్సర్టనిటీకి ఉన్న డిఫరెన్స్ అర్థమైందా? సర్టనిటీ 100% ప్రాబబిలిటీ ఉండేది. సింపుల్ గా చెప్పాలంటే మనం కింద పడితే దెబ్బ తగులుతుంది, దట్స్ సర్టనిటీ. ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. కింద పడితే కాలు ఇరుగుతుందా అనేది అన్సర్టనిటీ. ఇరగొచ్చు, ఇరగకపోవచ్చు. ఓకే, రైట్, అంతే, క్లియర్. ఏది సర్టైన్, ఏది అన్సర్టైన్? కింద పడిన ప్రతోడికి కాలు ఎరగాలని లేదు, అది అన్సర్టైన్. అన్సర్టైన్ అది. కింద పడిన ప్రతి వాడికి ఎంతో కొంత దెబ్బ ఎంతో కొంత లెవెల్లో తగులుతుంది, అది సర్టైన్. ఓకే ఓకే ఓకేనా, క్లియర్? క్లియర్ క్లియర్. ఇప్పుడు పోస్టీరియర్ ప్రాబబిలిటీ ఆర్ ఫ్రీక్వెంటిస్ట్ ప్రాబబిలిటీ అంటాం అనమాట. దీని పేరు గుర్తుపెట్టుకోండి, పోస్టీరియర్ ఫ్రీక్వెంటిస్ట్. పోస్టీరియర్ ఆర్ ఫ్రీక్వెంటిస్ట్. ఇదేంటి అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత, ఇందాకడ ఎక్స్పెరిమెంట్ చేసాం కదా మనం. ఈ ఎక్స్పెరిమెంట్ లో ఏమైంది, మనకి హెడ్ ఎన్నిసార్లు పడింది? 7/10, 5/10, 5/10. ప్రాబిలిటీ ఎంత ఇప్పుడు? హెడ్ కి ప్రాబిలిటీ అంటే ఎంత? 0.7, 0.5, 0.5, 0.4. ఓకే, ఓకేనా? ఇది పోస్టీరియర్ ప్రాబిలిటీ. మనం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇంత ప్రాబబిలిటీ ఉంది అని చెప్పామనుకోండి. ఇప్పుడు నేను సింపుల్ గా ఇక్కడ నుంచి ఒక కంక్లూజన్ ఇస్తాను చూడండి. దుర్గా కరుణాకర్ కాయిన్ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసినా గానీ ఇందాకడ వేసినట్టుగానే వేస్తే ఈసారి కూడా హెడ్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది అని చెప్పి నేను చెప్తా. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి దుర్గా. మీరు శ్రీకాంత్, మీరు మీ కాయిన్ తో మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తే వెరీ మైన్యూట్ డిఫరెన్స్ మాత్రమే వస్తుంది మీ రిజల్ట్ కి అని నేను చెప్తాను. ఒకసారి మళ్ళీ మీరు 10 times ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయండి. దుర్గా కరుణాకర్, మీరు కూడా మళ్ళీ చేయండి. ఓకే, చేసి నాకు రిజల్ట్ చెప్పండి. ఈసారి 4 heads 6 tails వచ్చింది. ఈసారి నాకు 7 heads 3 tails వచ్చినాయి. చెప్పండి ఇప్పుడు కరుణాకర్. 4 heads 6 tails వచ్చినాయి. 4 heads 6 tails. ఓకే, ఇందాక వేసినట్టు మీరు వేయలేదు, ఎక్కడో చేంజ్ చేశారా? మీరు చెప్పండి శ్రీకాంత్. సేమ్ దుర్గాకి వచ్చినట్టు 7 heads 3 tails. 7 heads 3 tails. ఇందాక మీరు వేసిన హైట్, ఇందాక మీరు వాడిన స్పీడ్, ఇందాక మీరు కాయిన్ క్యాప్చర్ చేసింది, ఇప్పుడు క్యాప్చర్ చేసింది డిఫరెంట్ కంప్లీట్ గా. యా అవును, డిఫరెంట్. అందుకే రిజల్ట్స్. ఇప్పుడు ఇందాకడున్న ఐడియల్ కండిషన్స్, ఇందాకడున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ఇందాక ఐడియలిస్టిక్ కండిషన్స్ అన్నా చూడండి. ఒక ఎక్స్పెరిమెంట్ ని మనం పదే పదే చేస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఏమీ మారకపోతే దాన్ని ఐడియలిస్టిక్ కండిషన్స్ అంటాం మనం. ఐడియల్ వరల్డ్. మీరు చిన్నప్పుడు ఫిజిక్స్ చదువుకునేటప్పుడు రూమ్ టెంపరేచర్ దగ్గర ఇలా అవుతుంది, రూమ్ టెంపరేచర్ దగ్గర అలా అవుతుంది అంటే రూమ్ లో ఉండే టెంపరేచర్ అని కాదు దాని అర్థం. ఎవరికైనా గుర్తుందా? రూమ్ టెంపరేచర్ దగ్గర ఆ కెమికల్ అలా బిహేవ్ చేస్తుంది, రూమ్ టెంపరేచర్ దగ్గర ఇలా ఉంటది. రూమ్ టెంపరేచర్ లో మీరు ఏదైనా మెడిసిన్స్ కొన్నా, ఆయింట్మెంట్స్ కొన్నా, టానిక్స్ కొన్నా, ప్లీజ్ స్టోర్ ఎట్ రూమ్ టెంపరేచర్ వితౌట్ ఎక్స్పోజింగ్ టు లైట్ అని చెప్పి రాసి ఉంటుంది మెడిసిన్స్ మీద. మీరు పర్ఫ్యూమ్లు కొన్న వాటి మీద కూడా రాసి ఉంటది రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? రూమ్ టెంపరేచర్ అంటే ఎంత ఐడియా ఉంది అసలు? కోల్డెస్ట్ టెంపరేచర్ లో పెట్టకూడదు, బయట పెట్టాలి. రూమ్ టెంపరేచర్. అదేనండి, ఏ రూమ్ టెంపరేచర్? నా రూమ్ టెంపరేచరా మీ రూమ్ టెంపరేచరా? అంటే యూనివర్సల్ గా ఒక వాల్యూమ్ తీసుకున్నారు కదా, 32 degrees Celsius అని చెప్పని అంటారు. ఎంత? 32 degrees Celsius రూమ్ టెంపరేచర్.
కరెక్ట్ గా చెప్పండి అండి. 32 డిగ్రీస్ 32 డిగ్రీస్ అంటే టెంపరేచర్ ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? అంటే నేను ఏది ఆ అదే మెడిసిన్స్ చెప్పాను దాని మీదే చూసినట్టు గుర్తు నాకు. రూమ్ టెంపరేచర్ మెయింటైన్ పైన 32 డిగ్రీ సెల్సియస్ అని ఉంటది. నార్మల్ గా 22 డిగ్రీస్ అంటారు నార్మల్ కదా. 22. రూమ్ టెంపరేచర్ అంటే జనరల్ గా 20 to 25 మధ్యలో ఉండేదాన్ని రూమ్ టెంపరేచర్ రూమ్ అంటారండి. ఉమ్. 20 దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా అయితే 20 దగ్గర నుంచి 22 వరకు అంటారు. 22. ఓకే, ఓకే. క్లియర్. 20 to 22 20. లేకపోతే 20 to 25, కొన్నిసార్లు 20 to 27 వరకు కన్సిడర్ చేస్తారు రూమ్ టెంపరేచర్ ని. అది ఐడియలిస్టిక్ కండిషన్ లో. ఇప్పుడు సరేనండి, నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఐడియల్ కండిషన్స్ అంటే ఏంటో మీకు క్లియర్ గా ఈ విషయంతో మీకు ఈ ఎగ్జాంపుల్ తో మీకు అంతకే అర్థం. మీ అందరికీ బైక్స్ ఉండుంటాయి కదా, బైక్స్ ఏదో ఒక టైంలో వాడి ఉండుంటారు కదా, ఉన్నాయండి? ఉన్నాయి ఉన్నాయి. ఉన్నాయండి. బైకులు లేవు బైస్కిల్ ఉన్నాయని మాత్రం ఎవరు చెప్పకండి. ఓకే, డీకే మీది ఏం బైక్? యాక్టివా. యాక్టివా. ఓకే, మీ మీ బండి మీరు మాన్యువల్ లో చూసి మైలేజ్ ఎంతో చెప్పండి. నెక్స్ట్ శ్రీకాంత్. పల్సర్. పల్సర్. నెక్స్ట్ అట్లాగే మీరు కూడా రిమైనింగ్ పీపుల్. సాయిరామ్. నిఖిల్. బైక్ దాని ఐడియల్ మైలేజ్ ఆడు మాన్యువల్ లో ఆడు కొనడానికి ఇచ్చిన మైలేజ్. సాయిరామ్ ఏమండి? డీలక్స్, హెచ్ఎఫ్ డీలక్స్. ఓకే, నిఖిల్. బిఎండబ్ల్యూనా ఆడినా? అది బండి లేదు నా దగ్గర, యాక్టివానే ఉంది. యాక్టివా ఏంటిది? 5G ఉంది. 5G 4G. ఓకే రైట్, ఏదో ఒకటి సరే. ఎవరు? శంకరా? ఓకే, శంకర్ దగ్గర గ్లామర్ ఉందంటండి. గ్లామర్ ఐడియల్ ఆడు కొన్నప్పుడు చెప్పింది 55 kmpl. మీ బళ్ళు మీద ఎంత ఉందండి మీరు కొన్నప్పుడు ఆడు ఏం నా చెప్పాడు? దానికి 60 వాడు చెప్పిండు. చెప్పింది అయితే 61 KMPL పేరు వస్తుంది చెప్పాడు. పేరు 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 చెప్పండి. కరుణాకర్, దుర్గా కరుణాకర్. చెప్పండి. యాక్టివా యాక్టివ్ ఎంత? 61 KMPL యావరేజ్. 1 kmpl యావరేజ్. నాది చెప్పండి. నాది 50 అండి. ఏది డిలక్సా శ్రీకాంత్. పల్సరా? పల్సర్. ఎంత? 51. 50 BS6. ఓకే, kmpl. సాయిరామ్. 65 యావరేజ్. 65. నిఖిల్ 220. 60 చెప్పిండు. 60. ఓకే రైట్. ఆడి మైలేజ్ ఎక్కడ చెక్ చేస్తారో చెబుతారా? ఇంజన్ ఒకదాన్ని రన్ చేసి చెప్తున్నాడు. అబ్బే కాదండి, దానికి అలా టైర్లు అలా చెప్తే కన్స్యూమర్ కోర్టులోకి వెళ్ళి మీరు ఆడ కంపెనీ మీద సూ చేయొచ్చు. అలా బండి మీద ఎక్కకుండా మైలేజ్ మెజర్ చేసి చెబితే ఎట్లాగరా అని చెప్పి. ప్రతి కంపెనీకి సంబంధించిన మోటార్ వెహికల్స్, 2 వీలర్స్ 4 వీలర్స్ వీటిని టెస్ట్ చేయడానికి కొన్ని స్పెసిఫిక్ రోడ్స్, కొన్ని స్పెసిఫిక్ సెటప్స్ ఉంటాయి. అక్కడ ట్రాఫిక్ ఉండదు, స్పీడ్ బ్రేకర్లు ఉండవు, టర్నింగ్లు ఉండవు. ఇప్పుడు మీరు బండి కొన్నప్పుడు వాడు చెబుతాడు, మీరు సార్ ఏంటి సార్ ఫుల్ కొట్టేస్తున్నారా, 50 80 90 100 110 కొట్టేస్తున్నారా అంటాడు. ఏంటంటే ఆ మాన్యువల్ మీరు ఎప్పుడన్నా క్లియర్ గా చదవండి, ఒకవేళ ఉంటే, లేకపోతే ఉంటే చూడండి. మీకు 61 kmpl ఎప్పుడు వస్తుంది అంటే ఐడియల్ గా 30 to 50, 30 to 40, 30 to 40. 30 to 40 km/h వెళ్తే వస్తుంది. అది ఏ బైక్ అయినా. కానీ మనం అన్ని కండిషన్లోనూ ఇలా వెళ్ళగలమా? వెళ్ళలేము. కొన్నిసార్లు రేస్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు స్లో చేయాల్సి వస్తుంది, ట్రాఫిక్ లో ఉంటాం. ఈ ఐడియల్ కండిషన్స్ మనకి ఎన్విరాన్మెంట్ లో ఉంటాయా? అవి మనకి చెప్పరు. యాక్చువల్ గా ఏం చెప్పాలంటే, సార్ హైదరాబాద్ లో ఎంత వస్తుంది?
వైజాగ్లో ఎంత వస్తుంది, బెంగళూరులో ఎంత వస్తుంది అని చెప్పాలి. అప్పుడు జనాలు బండి కొనాలా వద్దా అని ఆలోచించుకుంటారు. సరే హైదరాబాద్లో ఇది 30 కిలోమీటర్లు వస్తుంది, ఇది 25 నుంచి 30 వస్తుంది, ఇది 30 నుంచి 35 వస్తుంది, ఇది 35 నుంచి 40 వస్తుంది, ఇది 30 నుంచి 40 వస్తుంది అని చెప్పారు అనుకోండి. 30 నుంచి 40 అంటే మనం 120 అంటే మరి కష్టమే కదా, కొంచెం ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏం లేదు. ఈ ఐడియల్ కండిషన్ లో ఒక పర్సనే. మనకు తెలుసా అండి మన మోటార్ వెహికల్ ని ఎంత వెయిట్ కోసం తయారు చేస్తారో? ఎవరన్నా చూసారా? 80 kgs అనుకుంటా, ఇక్కడ చదివినట్టు గుర్తాను. ఐడియల్ వెయిట్ తెలీదా? ఇక్కడ చదివినట్టు గుర్తు, ఎక్కడ 80 kgs 85 kgs ఉంటా. 60 to 55 to 65 kgs ఉన్న ఇద్దరు పర్సన్లు వెళ్తే వచ్చేది ఐడియల్ వెయిట్, ఐడియల్ మైలేజ్ కాదు. ఓకే, మోటార్ వెహికల్ అనేది ఒకళ్ళ కోసం అన్నమాట. ఆ పర్సన్ కూడా ఎంత ఉండాలి అంటే 55 to 65 ఎంత ఉండాలి. వాళ్ళు చెప్పిన వెయిట్ లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా తోలితేనే వాళ్ళు చెప్పిన మైలేజ్ వస్తుంది, లేకపోతే మీ మైలేజ్ మీకు వస్తుంది. ఓకే, వాళ్ళు చెప్పేసిన మైలేజ్ మీకు రాదు. ఈ ఐడియల్ కండిషన్స్ ఆడు కొన్నప్పుడు కాకుండా మీరు బండి సిటీలో తోలి అప్పుడు మైలేజ్ చెక్ చేశారు అనుకోండి, అది మీ ప్రాపర్ మైలేజ్. ఓకే, క్లియర్? ఓకే. యా. రైట్. ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందండి ప్రాబబిలిటీ మీద. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రాబబిలిటీ అని. ఎస్. ఓకే, రైట్. సో ఒకసారి ఏం చేస్తారంటే మీరు ఖాన్ అకాడమీలో ప్రాబబిలిటీ అని చెప్పి టైప్ చేయండి. ఓకే. క్లాసికల్ ప్రాబబిలిటీ కానీ లేకపోతే ఇది మీ ఇష్టం వచ్చిన నేమ్తో. ఇప్పుడు నేను మీకు 5 పేర్లు చెప్పాను: క్లాసికల్, ప్రియర్, థియరిటికల్. థియరాటికల్, పోస్టీరియర్. ఓకే, పోస్టీరియర్ కి అనదర్ నేమ్ ఫ్రీక్వెంటిస్ట్. ఓకే. ఓకే, డన్. సో వాటితో చూసి ఒకసారి మీరు చేయండి. విల్ డిస్కస్ టుమారో. రేపు వద్దు మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఆ, ఆ, అసలు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఏంటి, మ్యూచువల్లీ ఇంక్లూజివ్ ఏంటి, బేయిస్ థీరమ్, ఆ తర్వాత కంటింజెన్సీ టేబుల్, మార్జినల్ ప్రాబబిలిటీస్, జాయింట్ ప్రాబబిలిటీస్, వీటిని మనం కంప్లీట్ చేసేద్దాం రేపు. కానీ అవి మీకు క్లియర్ గా అర్థం కావాలి మనకి అంటే వీటిని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనండి.